హలో ఫ్రెండ్స్, మనిషికున్న చాలా ఎంటర్టైన్మెంట్ సోర్సెస్లో సినిమా ఒకటి. సినిమా కేవలం ఎంటర్టైన్మెంట్కే కాదు, ఒక మంచి సినిమా, ఒక గొప్ప సినిమా మనల్ని ఇన్స్పైర్ చేయడానికి, మన థాట్ ప్రాసెస్ని చేంజ్ చేయడానికి, మనలో చాలా ఎమోషన్స్తో రిలేట్ అవ్వడానికి హెల్ప్ అవుతుంది. నా విషయానికి వస్తే, నేను భాష నేర్చుకోవడానికి, నాలో కొన్ని క్రియేటివ్ ఎలిమెంట్స్కి, నా సొసైటీని నేను చూసే విధానానికి నాకు సినిమా చాలా హెల్ప్ అయింది. అందుకే నేను మూవీ గోయర్స్ కోసం, సినిమా ఇష్టపడే వాళ్ళ కోసం రిమెంబరింగ్ క్లాసిక్స్ అనే సిరీస్ ఆఫ్ ఎపిసోడ్స్ని చేద్దామని డిసైడ్ అయ్యాను. అందులో భాగంగా నేను ఫస్ట్ సెలెక్ట్ చేసుకున్న సినిమా దళపతి. దళపతి ఈజ్ ఒరిజినల్లీ దళపతి, ఏ తమిళ్ ఫిలిం డైరెక్టెడ్ బై ద గ్రేట్ మణిరత్నం గారు. అండ్ నేను ఈ మూవీ ఎందుకు సెలెక్ట్ చేసుకున్నాను అంటే, నాకు ఊహ వచ్చాక నేను ఫస్ట్ టైం చూసిన సినిమా దళపతి, అండ్ తర్వాత అది నా ఫేవరెట్ సినిమాగా మిగిలిపోయింది ఇప్పటికి కూడా. సో ఈరోజు ఎపిసోడ్లో ఎందుకు దళపతి ఒక ఇండియన్ కల్ట్ క్లాసిక్ ఫిలింగా మిగిలిపోయింది, ఈ సినిమా ఎందుకు హండ్రెడ్స్ ఆఫ్ మూవీస్కి ఇన్స్పిరేషన్గా మారిందో తెలుసుకుందాం. Point 1. Story of Dalapati. Story of Dalapati is loosely inspired from the great epic Mahabharatam అని మణిరత్నం గారే చెప్పారు. అంటే స్టోరీ పరంగా కాకుండా మహాభారతంలో ఉన్న ఒక ఫేమస్ క్యారెక్టర్ కర్ణుడి పాత్ర, ఆ కర్ణుడి పాత్రతోటే, ఆ కర్ణుడి పాత్ర యొక్క రెఫరెన్సెస్ తోటే ఇక్కడ రజనీకాంత్ గారు మెయిన్ హీరో ఆఫ్ దళపతి ఆయన క్యారెక్టర్ని రాశారని చెప్పారు. సో యాక్చువల్లీ దళపతి స్టోరీకి చాలా లేయర్స్ ఉంటాయి. దళపతి స్టోరీ ఈజ్ మదర్ అండ్ సన్ స్టోరీ ప్రైమరీలీ. సినిమా ఫస్ట్ సీన్లోనే ఒక 16 years అమ్మాయి ఎవరో అన్యాయం చేయడం వల్ల, మోసం చేయడం వల్ల ఒక అన్వాంటెడ్ చైల్డ్ని కంటుంది. ఏమీ చేయలేని పరిస్థితిలో ఆ బిడ్డని ఒక ట్రైన్లో విడిచిపెడుతుంది, దేవుడి మీద భారం వేసి. సో అక్కడ స్టార్ట్ అయిన సినిమా తర్వాత ఒక ఫ్రెండ్షిప్ స్టోరీ బిట్వీన్ రజనీకాంత్ అండ్ మమ్ముటి, అండ్ లవ్ స్టోరీస్ అంటే చాలా సెన్సిబుల్ లవ్ స్టోరీస్ బిట్వీన్ శోభన అండ్ లేటర్ భానుప్రియ, అండ్ తర్వాత హ్యూమన్ స్టోరీస్, అండ్ ఇట్స్ ఎ క్రైమ్ బ్యాక్ డ్రాప్. సో స్టోరీకి చాలా లేయర్స్ ఉన్నాయి అండ్ ఇట్స్ వెరీ ఇంటెన్స్ అండ్ ఎమోషనల్ స్టోరీ. సో దళపతి స్టోరీ ఈజ్ వెరీ యూనిక్. నౌ పాయింట్ 2, క్యాస్టింగ్ ఆఫ్ దళపతి. ఈ స్టోరీకి 1991లో వచ్చిన ఈ మూవీకి అప్పుడు ఉన్న ఆల్మోస్ట్ ది బెస్ట్ యాక్టర్స్ని దీంట్లో ఫిట్ చేశారు మణిరత్నం గారు. సో రజనీకాంత్ గారి కానివ్వండి, మమ్ముటి కానివ్వండి, చిన్న చిన్న క్యారెక్టర్స్కి కూడా లైక్ శ్రీవిద్య గారు మదర్ క్యారెక్టర్కి, అండ్ అరవింద్ స్వామి గారి డెబ్యూటీ ఫిలిం దళపతి, సో అదొక స్పెషాలిటీ. అండ్ లేడీ యాక్టర్స్ భానుప్రియ, శోభన, చిన్న క్యారెక్టర్స్ బట్ వెరీ వెరీ ఎఫెక్టివ్ క్యారెక్టర్స్. రజనీకాంత్ గారి తర్వాత ఒక డాటర్ లాగా ఒక చిన్న పాప క్యారెక్టర్. సో ప్రతి చిన్న క్యారెక్టర్కి కూడా బెస్ట్ యాక్టర్స్ని తీసుకోవడం ఈ సినిమాకి ఇంకొక ప్లస్ అయింది. అండ్ గ్రేట్ క్యాస్టింగ్ లీడ్స్ టు గ్రేట్ యాక్టింగ్. సో దట్ ఈస్ ద పాయింట్ 3. ఎందుకంటే ఈ మూవీలో రజనీకాంత్ గారి రెగ్యులర్ మేనరిజమ్స్ ఉండవు. ఫస్ట్ టైం రజనీకాంత్ గారి సైలెన్స్ని, రజనీకాంత్ గారి ఇంటెన్సిటీని, ఎమోషన్స్ని ఎక్స్ప్లోర్ చేసిన సినిమా దళపతి. అండ్ మమ్ముటి ఆబ్వియస్లీ నీడ్లెస్ టు సే ఇండియాస్ బెస్ట్ యాక్టర్, మోస్ట్ అవార్డ్ విన్నింగ్ యాక్టర్. అండ్ ఈ మూవీలో రజనీకాంత్ గారు అండ్ మమ్ముటి గారి కాంబినేషన్ ఈజ్ అన్బిలీవబుల్లీ ఫెంటాస్టిక్. అండ్ యాక్టింగ్ విషయానికి వస్తే లేడీ యాక్టర్స్ ఇందాక చెప్పినట్టు మణిరత్నం మూవీస్లో ఆబ్వియస్లీ డైలాగ్స్ చాలా తక్కువ ఉంటాయి, అండ్ శోభన గారు కళ్ళతోటే యాక్టింగ్ ఉంటుంది. అండ్ నేను ఇక్కడ ఒక విషయం కన్ఫెస్ చేయాలి, శోభన గారు వాజ్ మై ఫస్ట్ క్రష్ డ్యూరింగ్ దళపతి. ఎస్. అండ్ భానుప్రియ చిన్న క్యారెక్టర్ అయినా తన యాక్టింగ్, సపోర్టింగ్ యాక్టర్స్ యాక్టింగ్, చాలా చాలా ఐకానిక్ యాక్టింగ్స్ ఈ మూవీలో ఉంటాయి. అండ్ ఫాలోడ్ బై మ్యూజిక్ బై ఇళయరాజా గారు. ఎందుకంటే ఏఆర్ రెహమాన్ రాకముందు మణిరత్నం అండ్ ఇళయరాజా వాదే కాంబినేషన్ ఉండే. అండ్ దళపతిలో బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కానివ్వండి, పాటల మ్యూజిక్ కానివ్వండి, ఇట్ ఈస్ స్టిల్ వన్ ఆఫ్ ది బెస్ట్. అండ్ ముందు చెప్పినట్టు ఫస్ట్ సీన్లోనే ట్రైన్లో బిడ్డని విడిచిపెట్టడం వల్ల థీమ్ ఆఫ్ ది బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ త్రూ అవుట్ ద మూవీ ట్రైన్ మ్యూజిక్ ఉంటుంది. అది చాలా హాంటింగ్గా ఉంటుంది. మీరు ఇప్పుడు మూవీ చూసినా, చిన్న చిన్న సీన్స్ చూసినా మీకు తెలుస్తుంది. అండ్ చాలా ఐకానిక్ సాంగ్స్ ఉన్నాయి. సింగారాల పైరుల్లోని సాంగ్ కానివ్వండి, మీకు సుందరి సాంగ్ కానివ్వండి, యమునా తటిలో నల్లనయ్య సాంగ్ కానివ్వండి, మీకు అన్బిలీవబుల్ సాంగ్స్ అండ్ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ వాజ్ వన్ మోర్ అసెట్. అండ్ పాయింట్ 5, సినిమాటోగ్రఫీ. సినిమా ఫస్ట్ సీన్ నుంచి లాస్ట్ సీన్ వరకు మీరు ఒక మూడ్లో ఉంటారు. బికాజ్ ఆఫ్ దట్ కలర్స్, బికాజ్ ఆఫ్ దట్ లైట్స్, చిన్న చిన్న ఎమోషన్ని క్యాప్చర్ చేయడం, చిన్న ఎక్స్ప్రెషన్ని కూడా క్యాప్చర్ చేయడం సంతోష్ శివన్ గారు చాలా బెస్ట్ వర్క్. అండ్ లేటర్ హీ బికమ్ ఇండియన్ ఫేమస్ అండ్ ఇంటర్నేషనల్ ఫేమస్. అండ్ ఇన్ని మాట్లాడుకున్నాక మణిరత్నం గారి గురించి, అఫ్ కోర్స్ అప్పటికే మణిరత్నం గీతాంజలి అండ్
అదర్ మౌనరాగం లాంటి మూవీస్తో ఫేమస్ అయ్యారు. బట్ దళపతి, ఆఫ్టర్ దళపతి హీ బికేమ్ గ్లోబల్లీ ఫేమస్ ఫర్ హిస్ టెక్నికల్ బ్రిలియన్స్ అండ్ ఫర్ హిస్ వే ఆఫ్ స్టోరీ టెల్లింగ్. ఎందుకంటే మణిరత్నం గారు వచ్చాక చాలా రూల్స్ బ్రేక్ చేశారు అండ్ శివాతో ఆర్జీవి చేసినట్టు. సో అందుకే దళపతిలో ఫేవరెట్ హైలైట్ సీన్స్, ఎందుకంటే నేను ఈ ఎపిసోడ్స్లో ఎక్కడ స్టోరీని కానీ సీన్స్ని కానీ రివీల్ చేయడానికి చేయట్లేదు. సినిమా చూసిన వాళ్ళు ఆల్రెడీ రిలేట్ అవుతారు, చూడని వాళ్ళు మేబీ చూస్తారని క్యూరియాసిటీతో. సో బట్ హైలైట్ సీన్స్ వస్తే చాలా చాలా ఉంటాయి. ఫస్ట్ సీన్ చాలా ఇంపాక్ట్ఫుల్గా ఉంటుంది. ఫస్ట్ సీన్ వేర్ రజనీకాంత్ అండ్ మమ్ముటి మీట్స్, ఇట్స్ బ్రిలియంట్. తర్వాత లవ్ స్టోరీ బిట్వీన్ శోభన అండ్ రజనీకాంత్, అండ్ లవ్ స్టోరీ ఇట్స్ అ వెరీ సెన్సిబుల్ రిలేషన్షిప్ బిట్వీన్ భానుప్రియ అండ్ రజనీకాంత్ గారి మ్యారేజ్ అయ్యే సీన్ చాలా డ్రమాటిక్గా ఉంటుంది. తర్వాత ఫ్రెండ్షిప్లో కాన్ఫ్లిక్ట్ వచ్చే సీన్, తర్వాత అరవింద్ స్వామి అండ్ రజనీకాంత్కి కాన్ఫ్రంటేషన్ సీన్స్, చిన్న పాపతోటి రజనీకాంత్కి ఉన్న ఎమోషనల్ బాండింగ్, అండ్ లాస్ట్కి మదర్ అండ్ సన్ కలుస్తారు ఆఫ్టర్ 30 odd years, ఆ సీన్. దే ఆర్ టూ మెనీ హైలైట్ సీన్స్. యూట్యూబ్లో కూడా ఉంటాయి, బట్ సినిమా చూడని వాళ్ళు సినిమా మొత్తం చూస్తే ఆ ఫీల్ చాలా వేరే ఉంటుంది. సో ఇది ఫ్రెండ్స్, ఇట్ వాజ్ అబౌట్ దళపతి అండ్ ఇట్ ఈస్ వన్ ఆఫ్ ద కల్ట్ క్లాసిక్ ఫిలిం ఆఫ్ ఇండియన్ సినిమా. అండ్ ఐఎమ్ వెరీ సూన్ ప్లానింగ్ టు డూ ఎపిసోడ్ ఆన్ సమ్ అదర్ ఫిలిం. సో మీరు కూడా సజెస్ట్ చేయండి, మన మూవీ గోయర్స్ ఉంటే వాళ్ళకి షేర్ చేయండి. థ్యాంక్ యూ, టేక్ కేర్.